హైదరాబాద్ లో పెట్రోల్ ధరల పెంపుపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. అసలు పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం నేపథ్యంలో గడిచిన 11 రోజుల వ్యవధిలో 4 సార్లు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినటువంటి పరిస్థితి. తాజాగా పెట్రోల్ ధరలు మరొకసారి పెట్రోల్ మీద ₹2.61 ఇక డీజిల్ మీద ₹2.71 వరకు పెంచినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు వాహనదారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు పెట్రోల్ ధర చూసుకుంటే ₹102.12 దాటింది. ఇక డీజిల్ పెట్రోల్ ధర ₹95.20 దాటినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం వాహనదారులు కూడా కొంతమంది ఉన్నారు, వారితో కూడా మనము మాట్లాడదాము. చెప్పండి, पेट्रोल डीजल रेट रोज रोज को बढ़ रहा सर, पेट्रोल और डीजल का और गैस का भी बढ़ रहा। इससे कैसा करेंगे, परेशानी हो रही। फिर ₹2 बढ़ा है, परसों ₹10 बढ़ा है, फिर उसके बाद ₹8 बढ़ा है। ये कब तक ऐसा करेंगे सर? पब्लिक को परेशान कर दे रहे आप लोग. మనం చూడొచ్చు, ఏదైతే రోజు రోజుకు పెట్రోల్ ధరలు అయితే పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో పెరుగుతున్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరల నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే పశ్చిమాసియా యుద్ధం కానివ్వండి, దాంతోపాటు ఇంధన కొరత నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో నష్టాన్ని పూడ్చుకునేందుకు ఆయిల్ కంపెనీలు మే 15వ తేదీ నుంచి వరుసగా 4వసారి ధరలు పెంచాయి. సో తాజాగా ఈ రోజు పెంపుతో మొత్తం కూడా 2 వారాల్లోనే ఇంధన ధరలు 4వసారి పెరగడంతో ఇటు వాహనదారులు బెంబేలెత్తుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా కేంద్రం పెట్రోల్ లీటర్కు ₹24 వరకు, డీజిల్ మీద లీటర్కు ₹30 వరకు ధరల వ్యత్యాసాన్ని పరోక్షంగా భరించిందని కూడా తెలిపింది. సో ఈ నేపథ్యంలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ధరల నేపథ్యంలో మాత్రం ఇటు వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. అసలు ఇళ్ల నుంచి బండ్లు బయటికి తీసి రావాలంటేనే జంకుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పారు. మొత్తానికైతే ఇటు చూడొచ్చు, ఇటు పెరుగుతున్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరల నేపథ్యంలో మాత్రం ఇటు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన ఏదైతే 11 రోజుల వ్యవధిలో 4 సార్లు రేట్లు పెరగడంతో మాత్రమే ఇటు పెట్రోల్ డీజిల్ ధరలు అయితే ఆకాశాన్ని అంటుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు ఇప్పటికే ఇటు గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు సగటు సామాన్యుడి మీద మాత్రం పెనుభారం పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.